హాయ్ ఫ్రెండ్స్, చికెన్ని బాగా శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోండి. కడుక్కున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని, కొంచెం జీలకర్ర పౌడర్, 1 స్పూన్ ధనియాల పొడి, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు కూడా కలుపుకుంటే చాలా బాగుంటుంది. గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని అవన్నీ కూడా బాగా కలిసే విధంగా బాగా కలపండి. కలిపిన తర్వాత తగినంత కారం, కరివేపాకు, అలాగే కొంచెం కలర్, మరి ఎక్కువ వద్దండి, దానికి సరిపడినంత వేసుకోండి. ఆ తర్వాత దాన్ని బాగా చేతితో కలిపినట్లయితే మంచి కలర్ వస్తుంది. ఆ తర్వాత తగినంత కార్న్ఫ్లవర్ వేసుకొని మళ్ళీ ఇంకోసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత దాన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే ముక్కకి మసాలా కానీ మనం కలిపినటువంటివన్నీ కూడా బాగా పట్టి మంచి టేస్ట్ అనేది మనకి వస్తుంది. అలాగే మంచి కలర్ కూడా వస్తుంది మనం పకోడా వేసుకునేటప్పుడు. ఇప్పుడు చూసారా, నూనె మొత్తం కాగిన తర్వాత ఈ విధంగా మనం పకోడీలాగా వేసుకున్నట్లయితే మనం వేసిన కరివేపాకు కూడా బాగా కాగి బాగా క్రిస్పీగా ఉంటుంది. వాటిని ఎక్కువగా ఫ్లేవర్ పెడితే మళ్ళీ మాడిపోతాయి, తక్కువగా పెట్టినా బాగోదు. మీడియంలో పెట్టుకొని ఈ విధంగా కలర్ వచ్చేలాగా చేసినట్లయితే చూడటానికి మరియు తినడానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలైతే ఈ విధంగా ఉంటే మాత్రం ఈ కలర్ కానీ ఈ టేస్ట్ కానీ చూస్తే బాగా ఇష్టపడతారు తినడానికి. బయట దొరికే పకోడా కానీ ఇటువంటి చికెన్ కానీ హానికరంగా ఉంటాయి. ఈ విధంగా మనం ఇంట్లో చేసి పెట్టినట్టయితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత చికెన్ పక్కన పెట్టుకొని ఈ విధంగా కొంచెం నూనెలో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కలు ఈ విధంగా వేసి ఫ్రై చేసిన తర్వాత చిల్లీ సాస్ కొంత వేసుకొని దాన్ని కొంత మగ్గించుకోండి. తర్వాత చిల్లీ సాస్ కూడా వేసుకోండి. కొంచెం సోయా సాస్ ఉన్నట్లయితే అది కొంచెం తగినంత వేసుకొని బాగా కలిపినట్లయితే అది మంచి షేడ్ వస్తుంది. 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్ వాటర్ వేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అది కొంచెం వేగిన తర్వాత మనకి ఒక షేప్ అనేది కనిపిస్తుంది. అప్పుడు మనం వేయించుకున్న చికెన్ ముక్కలు దాంట్లో వేసి మొత్తం కలిసేలాగా దాన్ని మొత్తం కూడా తిప్పవలను. ఈ విధంగా బాగా మిక్స్ చేయడం వల్ల మురికి బాగా కూడా ఈ గ్రేవీ అనేది పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆ తర్వాత నిమ్మకాయ రసాన్ని కూడా దాని మీద పిండుకున్నట్లయితే ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇంతటితో ఈ చిల్లీ 65 అనేది పూర్తవుతుంది. మనం ప్లేట్లో పెట్టుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి పెట్టుకున్నట్లయితే చుట్టానికి కానీ పిల్లలు తినడానికి కానీ బాగా ఇష్టపడతారు. ఈ విధంగా చేసి హెల్దీ ఫుడ్ని ఇంట్లోనే తయారు చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే ఇది కూడా మనకి 2 డేస్ లో చెప్పారండి. బాగుంది, ఇది కూడా చూసాను. వచ్చేసి కోచ్ ఏమైనా ప్రాబ్లం లేదు, ఖచ్చితంగా తీసుకోవచ్చు. చూసి